హాయ్ గాయస్, అందరికీ నమస్తే. మొబైల్ వచ్చేసి సామ్సంగ్ మొబైల్, కీప్యాడ్ మొబైల్ 1200y. ఇదైతే వాటర్ డ్యామేజ్ చూశారు కదా, వాటర్లో పడిందని చెప్పేసి కంప్లైంట్. ఓకే, మ్యాక్సిమం వాటర్లో పడదని ఏం చేస్తారంటే చాలా వరకు ఎండబెడతారు, లేకపోతే బియ్యంలో పెడతారు, ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటారు. అలా పెడితే ఏమవుతుంది అనే దాని గురించి ఈ వీడియో. అలా పెడితే మ్యాక్సిమం నడవచ్చు, బట్ తర్వాత ఏ విధంగా దీనికి ప్రాబ్లం అవుతుంది అనేది ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది వాటర్ డ్యామేజ్ అని చెప్పాను కదా. ఈ వాటర్ డ్యామేజ్కి ఎండబెట్టినా కానీ, లేకపోతే బియ్యంలో పెడతారు చాలామంది. బియ్యంలో పెడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఏదో ఇట్లనే యూట్యూబ్లలో వాళ్ళ వ్యూస్ కోసమో లేకపోతే అవర్స్ కోసమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కొన్ని ప్రయోగాలు. అలాంటి వాటికి టెంప్ట్ అయ్యి మ్యాక్సిమం అలాగే చేస్తారు చాలామంది. కీప్యాడ్ మొబైల్స్ కానీ, టచ్ మొబైల్స్ కానీ. వాటర్ అయితే ఘోరంగా ఉండిపోయినాయి, లోపల కనబడుతున్నాయి కదా, వాటర్ అయితే చాలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎండబెట్టడం వల్ల, కొన్ని చేయటం వల్ల ఏమైందనేది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. మొత్తం కూడా కార్బన్ పట్టేసింది, కనబడుతుంది కదా, జూమ్ పెడుతున్నాను. ఓకే, మొత్తం కూడా కార్బన్ పట్టేసింది, ఇదంతా కూడా కార్బనే పట్టేసింది. ప్లస్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇదంతా కూడా కార్బనే పట్టేసింది. ఇది మొబైల్ పరిస్థితి. దీనివల్ల మొబైల్ అయితే ఆన్ కావట్లేదు. ఇది పరిస్థితి. జూమ్ పెట్టడం వల్ల మీకు కనబడుతుంది మొత్తం క్లియర్గా. దయచేసి వాటర్లో పడ్డప్పుడు ఇలాంటి ప్రయోగాలు మాత్రం చేయమాకండి. మీ దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉంటే వెళ్ళి సర్వీస్ చేయించుకోండి మొబైల్. ఇదిగో చూసుకోండి, మైక్ సెక్షన్ కూడా, ఇదంతా కూడా. ఇప్పుడు దీన్ని కూడా ఓపెన్ చేద్దాం, క్యాబిన్ ఎలా ఉందనేది లోపల చూద్దాం. బయట తడిసినంత మట్టుకైతే మ్యాక్సిమం అయితే గుల్ల తడిసిపోయింది. లోపల కూడా మొత్తం కార్బన్ పట్టేసింది. వాటర్ చూశారు కదా, తడి ఎట్లా అంత ఉందో చేతికి. ఇప్పుడు ఆవిరైపోతుంది, చూసుకోవచ్చు. ఓకే, మొత్తం అయితే వాటర్ పట్టేసింది. దీన్ని మనం ఇప్పుడు ఏ విధంగా చేద్దాం అనేది చూద్దాం. ఆహా, చూసుకోవచ్చు, డిస్ప్లే కూడా పూర్తిగా మునిగిపోయినట్టు ఉంది. మొత్తం వాటరే డిస్ప్లే కింద కనబడుతున్నాయి అనుకుంటున్నాను, వాటర్ కూడా మీకు. ఓకే, ఫస్ట్ అయితే మనం ఈ వాటర్ మొత్తం హీటర్ ద్వారా రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసేసి ఫస్ట్ అయితే క్లీన్ చేద్దాం మామూలుగా. ఒక్క నిమిషం, అయిపోయింది. మనమైతే ప్రతి ఒక్క పార్ట్ కూడా క్లీన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కార్బన్ పట్టింది కదా, కార్బన్ పట్టిందని మొత్తం కూడా రిమూవ్ చేద్దాం. బోర్డు మొత్తం క్లీన్ చేస్తే ఓకే. పిన్, సీసీ పిన్ కూడా దీన్ని రిమూవ్ చేసి దాన్ని క్లీన్ చేసి వేయాలి మ్యాక్సిమం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూద్దాం వస్తుందా రాదా అనేది చూద్దాం. లేకపోతే సీసీ పిన్ కూడా రిమూవ్ చేసేయాలి, ఎందుకంటే మొత్తం షార్ట్ అయిపోతుంది అది.
ఓకే. ఓకే, బోర్డ్ అయితే క్లీన్ చేసాము. నెక్స్ట్ ఆప్షన్ మనకి బ్యాటరీలో వోల్టేజ్ ఎంత ఉందని చెక్ చేసుకుందాం. ఓకే గైస్, మనమైతే బ్యాటరీ అయితే టెస్ట్ చేద్దాం. ఓకే, బ్యాటరీ అయితే బాగానే ఉంది. ఓకే, మనమైతే ఒక్కసారి ఇన్నర్ పేపర్ ప్లేట్ కూడా ఒక్కసారి చూద్దాం. దాటొచ్చు. ఉంటుంది 5 కా నుంచి 8 దాకా ఉంటుంది. 12,000 కూడా ఉంటాయి, 15,000, 12,000 కూడా ఉంటాయి. ఆన్ అయిందట్టుందిగా. వాటర్ డ్యామేజ్ వల్ల డిస్ప్లే అయితే పోయింది. ఓకే గైస్, చూసారు కదా, చిన్న అశ్రద్ధ వల్ల అయితే డిస్ప్లే అయితే పోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం డిస్ప్లేని కూడా రిమూవ్ చేసి కొత్త డిస్ప్లే ఇద్దాం. ఎంత నాదేంది చెప్తావు? నువ్వు తెచ్చుకున్నాను చెప్పకపోయినావా? నేనే తెప్పించినాను. నువ్వు తెచ్చినావు అంటే వీడియో చేస్తున్నా. ఓకే గైస్, డిస్ప్లే అయితే రిమూవ్ చేసాము. మనమైతే కొత్త డిస్ప్లే అయితే చూద్దాము. ఇది బోర్డు ప్రాబ్లమా లేకపోతే డిస్ప్లే ప్రాబ్లమ్ అనేది అర్థమవుతుంది. కొత్త డిస్ప్లే వేసినా కానీ ఇట్లాంటప్పుడు కొన్ని ఏమవుతుందంటే వైట్గానే వస్తుంది. అది బోర్డు ప్రాబ్లం అనమాట అట్లాంటి టైంలో. కాబట్టి మనమైతే కొత్త డిస్ప్లే అయితే వేసి చూద్దాము. వస్తేనేమో డిస్ప్లే పోయినట్టు, రాకపోతేనేమో ఓకే మనమైతే డిస్ప్లే మారుస్తున్నాము. గ్లాస్ ఇది కింద ప్యానల్ బాడీ. ఓకే ఓకే, ఓకే గైస్, మనమైతే డిస్ప్లే అయితే యాడ్ చేసాము. దీనికి రీషోల్డరింగ్ సర్వీస్, రీషోల్డరింగ్ అంటే కొంచెం ఇదైతే యాడ్ చేద్దాము.
లెడ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే రైట్. ఇప్పుడు మనం ఒకసారి బ్యాటరీ పెట్టి చూద్దాము, అర్థమవుతుంది బోర్డు ప్రాబ్లమా లేకపోతే డిస్ప్లే ప్రాబ్లమా అని. ఓ సారీ, బోర్డు అయితే షార్ట్ అవుతుంది. బోర్డు అయితే షార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం బోర్డు అయితే సాల్వ్ చేసుకోవాలి, వైట్ డిస్ప్లే కాబట్టి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఇదైతే బోర్డు అయితే డిస్ప్లే ప్రాబ్లం లేదని అయితే అర్థమైపోయింది. మనమైతే డిస్ప్లే అయితే మార్చుకుందాం, అదే డిస్ప్లే వేసుకుందాం. బోర్డు అయితే కంప్లైంట్. కాబట్టి మనం బోర్డు కంప్లైంట్ కాబట్టి బోర్డుని అయితే ఇప్పుడు మనం అయితే చూసుకోవాలి, ఎక్కడ ఏదో షార్ట్ అయిపోతుంది. కాబట్టి ఓకే, మనమైతే డిస్ప్లే అయితే మళ్ళీ యథావిధిగా అయితే వేయటం జరిగింది. డిస్ప్లేని అయితే ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా గింత కూడా మనకి గలీజ్గా ఉండకూడదు. మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం, అందుకని మంచిది. ఓకే, వైటే వస్తుంది కాబట్టి మనకి కొన్ని డౌట్స్ ఉన్న వాటిని రిమూవ్ చేద్దాం. ఓకే, మనకు కొన్ని డౌట్లు ఉన్నాయి, రిమూవ్ చేస్తున్నాము. రిజిస్టర్స్ వైటే వస్తుంది. వైట్ వస్తుంది. మామూలుగా అయితే ఎంత ప్రయత్నించినా బయట వస్తుంది కదా. జంపర్ కొట్టి చూద్దాం. జంపర్ కొట్టి చూస్తే మ్యాక్సిమం ఇక్కడ జంపర్ అయితే ఊడిపోయింది. ఈ జంపర్ కొట్టి చూద్దాం. జంపర్ కొడితే మ్యాక్సిమం మనకి రిజల్ట్ రావచ్చు. ఓకే, జంపర్ అయితే కొట్టాము.
ఓకే, మనం ఇప్పుడైతే మొబైల్ ఒకసారి ఆన్ చేసి చూద్దాము. ఓకే, డైరెక్ట్ అయితే ఆన్ కావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా ఇబ్బంది పెట్టింది మొబైల్ అయితే. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.